బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఖగమృగ నరసుర నికరేషు కస్యత్వాంనో పతిరశివ కస్యత్వాంనో పతిరశివ కరపు ముఖముఖ కరణేషు కరపద కస్యత్వాంనో పతిరశివ మత్నుతి హుతి ధృతి మతి యోగేషు కస్యత్వాంనో పతిరశివ అత మమ మతి గతి విషయేషు కస్యత్వం నో పతిరశివ కస్యత్వం నో సౌందర్యావధి రసిదేవ సౌజన్యాంబుధి రసిదేవ ప్రేమరసాకృతి రసిదేవ సచ్చిదానందో సిహిదేవ సచ్చిదానందో సిహిదేవ శివ పతిదేవ, నీవే నాకు పతివి మతివి. పతిదేవ అంటే నా పతి యొక్క దైవమా లేక పతి అయిన దైవమా అని కూడా. దేవా, నీవు ఈ లోకాలకు పతివి, వాటిలో తిరిగే జీవులకు పతివి, వారిని పాలించే దేవతలకు పతివి కదా నాథ. ధనవంతులకు నీవే పతివి, వనాలలో ఉండేవారికి నీవే పతివి, గుణవంతులకు నీవే పతివి గదా నాథ. ఆడవారికి నీవే పతివి, మగవారికి నీవే పతివి, రాత్రులకు నీవే పతివి, మనస్సులకు నీవే పతివి, వాక్కులకు నీవే పతివి, శరీరాలకు నీవే పతివి గదా నాథ. పక్షులు, జంతువులు, మనుష్యులు, దేవతలు, వీరిలో ఎవరికి నీవు పతివి కావు? అందరికీ గతి మతి పతి. స్వామి, ఎంత అద్భుతమైనటువంటి కీర్తన ఇది. చేతులు, కాళ్ళు, ముఖము మొదలైన ఇంద్రియాల్లో దేనికి నీవు పతివి కావు అనే దాంట్లకు కూడా. మామూలు కవచంలో, ఆ కవచంలో ఒక్కొక్క అవయవానికి కూడా రక్షిస్తున్నావు. ముక్కు రక్షిస్తున్నావు, కన్ను రక్షిస్తున్నావు, చెవు రక్షిస్తున్నావు,
అట్లా గొంతు రక్షిస్తున్నావు. ఆ విధంగా ప్రతి ఒక్క అవయవానికి కూడా రక్షణ ఇచ్చేటువంటి పరమాత్ముడు. కదిలిక, ఎందుకంటే జీవము పరమాత్ముడు వ్యాపి శరీరం అంతా ఉంది. ఊరికే అనవచ్చు డెత్ పాయింట్ అన్ని చోట్ల ఉంటుంది. కొంతమంది మాట్లాడతాం డెత్ పాయింట్ ఇక్కడ ఉంది అని, ఇక్కడ ఉందని, ఇక్కడ ఉందని అంటుంటారు. తప్పేం లేదు, చెప్పని. కానీ డెత్ పాయింట్ అన్ని చోట్ల ఉంది. ఎక్కడ ప్రాణం తిరుగుతూ ఉంటుందో తెలియదు. సైకిల్ నుంచి కింద పడిపోయేవాళ్ళు ఉన్నారు. హెడ్ ఇంజరీ, తలకేమీ వేటు పడి ఉండదు, ఆయన కేవలం చెయ్యి ఇరిగి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా శరీరం అంతా డెత్ పాయింటే. అట్లా చూస్తే ఆ జీవం ఎక్కడుందో తెలీదు, ఎవరికేమవుతుందో తెలీదు. అందుకని ప్రతి ఒక్క అవయము కూడా నువ్వే రక్షిస్తున్నావు, సంచారిస్తున్నావు, సంచారం చేస్తున్నావు. అన్ని చోట్ల ఉండి అక్కడ కూడా ఉన్నావు. మరి అన్ని చోట్ల కూడా కనపడవు, ఇక్కడ కూడా కనపడవు. కానీ ఇది కదలికతో నువ్వు ఉన్నావు, చైతన్యం అనేది తెలుస్తూ ఉంది. అంత మాత్రం చెప్పగలం. ఆ చైతన్యం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దీన్ని ఎత్తు ఉంటే ఎత్తుతుంది చెయ్యి, కన్ను అట్లా కొడుతూ ఉంటే కొడుతూ ఉంటుంది, కన్ను కొడుతూ ఉంటుంది. చెవులు వింటున్నాయి, పాదాలు నడుస్తున్నాయి, మాట్లాడుతున్నా నేను, మీరు వింటున్నారు. భజన పాడేటప్పుడు మీరు నాతో పాడుతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఈ శరీర రచన, ఎంత ఒక్కొక్కరికి స్నేహం ఉంది ఈ శరీరానికి. ఆ శరీరాన్ని ఏం చేశాం మనం? కామక్రోధాలు తిప్పుకున్నాం. మనం తిప్పుకొని శరీరాన్ని ఎక్కువ తొందరగా నాశనం చేసుకుంటున్నాం. శరీర పోషణ మనం చేసుకోవటం లేదు. అందుకని మహాత్ములందరూ అక్కడ వెళ్ళి హిమాలయాల్లో ఉండేవారు. వాళ్ళకి 600, 700, 900 సంవత్సరాలు బతికేవారు. ఇప్పటికీ కొంతమంది మహాయోగులు బతికారు అని చెప్తారు, చిరంజీవులుగా ఉన్నారు అని. కారణం వాళ్ళలో మొత్తం కలియుగ ప్రకారంగా శరీరంలో ఉండే మాంసం అంతా కరిగిపోయినప్పటికి కూడా జీవం ఉంది వాళ్ళలో. ఎందుకంటే శరీరం అంతా జీవమే చెప్పుకున్నాం కదా. భగవద్గీత అదేగా చెప్తున్నది. నేను అన్ని చోట్ల కనపడుతున్నాను, కానీ కనపడను. అన్ని వ్యవహారాలు మానేసి నన్నే శరణు పొందు అని అర్థం. ఇక్కడ ఉండనేది స్తోత్రము, హోమము, ధారణ, జ్ఞానము, యోగము, వీటిలో దేనికి నీవు పతివి కావు? అన్ని దాంట్లకు కూడా ఉంది. ఆ పతి ఉండబట్టే స్తోత్రం చేస్తూ ఉండగానే నువ్వు కనపడుతున్నావు, నువ్వు దర్శనం ఇస్తున్నావు మనసులో. హోమాన్ని చేసినప్పుడు అంతేనే, యోగం చేసినప్పుడు అంతే, ధారణ చేసేటప్పుడు అంతే, జ్ఞానంలో అంతే. నువ్వే అన్ని దాంట్లకు పతివి కదా నువ్వు. గతివి, పతివి, మతివి నువ్వే. ఇక నా మనస్సుకు గోచరించే విషయాలలో దేనికి నీవు పతివి కావు? నా మనస్సులో ఏదో గోచరిస్తుంది, చెప్పుకోలేనటువంటి పరిస్థితి గోచరించేది. ఎందుకంటే మాటలకు అందవు నాలో గోచరించే విచారము. దానికి ఎవరు గతి? నువ్వే. అసలు గోచరించే శక్తిని నువ్వేనే. ఆ గోచరించే విషయం ఏమిటో నువ్వేనే. అమ్మవారికి ఆ విధమైనటువంటి మనసుతో ప్రార్థన చేయాల. అంటే సర్వస్వము నువ్వేనే. గోచరించే విషయాలలో దేనికి నీవు పతివి కావు? పరమాత్మ, శివదేవా, దేవా, నీవు సౌందర్యానికి అవతివి. సౌందర్యం అంటే నువ్వేనే. సుందరేశ అని. అసలు సౌందర్యుడు అంటే ఎవరంటే శివుడు. సౌందర్యం అంటే అలంకారం కాదు, శరీర అలంకారం కాదు, శుభం. సౌందర్యం అంటే శుభము, సౌందర్యం అంటే మంగళము, సౌందర్యం అంటే నాశనము కానటువంటిది, అవినాశి. దాన్ని సౌందర్యం అంటారు. ఈ ప్రపంచం అంతా ఉండేటువంటిది ఒక సౌందర్యం. ప్రళయమైంది, అదే ఒక సౌందర్యం. అసలు ఏది జరిగినా నీకు అది సౌందర్యమే కదా. ఎందుకంటే అటువంటి సౌందర్యం ఇంకొకరికి పోల్చడానికి వీల్లేదు అని. సౌజన్యానికి సముద్రానివి నువ్వు.
అది ఎంత చెప్పుకున్నా చాలు. ప్రేమరసానికి ఆకారానివి నువ్వు. ప్రేమరసం ఆకారము అంటే ఆ శివుడికి ఎంత శక్తి ఉండొచ్చు. ప్రేమ రసానికి, ప్రేమ రసం చూపించడానికి అవుతుందా? ప్రేమ రసాన్ని వివరించవచ్చు కానీ చూపించట. అటువంటి చూపు గల వ్యక్తి ఎవరు? జీవి అంటే నువ్వేనే, అంటే శివుడు. For more videos like this, subscribe Big TV channel.